శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. కన్యా రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాల దినంగా చెప్పొచ్చు. ఉదయం సమయం కొంత చికాకుగా అనిపించిన మధ్యాహ్నం తర్వాత శుభదాయక పరిణామాలు కనిపించగలవు. ముఖ్యంగా ఉద్యోగ వర్గానికి విధుల్లో అనూహ్య మార్పులు, కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తే భవిష్యత్తులో అవకాశాల బాట విప్పుతుంది. వ్యాపారాల్లో ఏమైనా ఒప్పందాలు చేసేటప్పుడు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. నూతన పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు. విద్యార్థులకు ఇది దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం. చదువుల్లో నిర్లక్ష్యం చూపకండి. కుటుంబ వ్యవహారాల్లో హితచింతకుల సలహాలు ఉపయోగపడతాయి. కొంతమంది కన్యారాశి వారికి పాత మిత్రుల నుండి శుభవార్తలు రానున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఈరోజు నిద్రలేకపోవడం, అలసట బాధించవచ్చు. మానసిక ప్రశాంతతకు ధ్యానం లేదా ప్రార్థన మేలునిస్తుంది. ఆధ్యాత్మిక దిశగా సాగాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. వ్యయాలకు నియంత్రణ అవసరం, లేకపోతే ఆర్థిక ఒత్తిడి తప్పదు. ఈరోజు మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. కలిసొచ్చే సంఖ్య 5. ఈరోజు మీరు లక్ష్మీదేవిని పూజించడం ఎంతో మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి. అలాగే తులసి మొక్కకు నీరు పోసి తులసి నమస్కారం చేయడం శుభప్రదం. ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి అతి ఆవేశాన్ని, ఖర్చును నియంత్రించగలిగితే మీరు ఆశించిన దారిలో ప్రయాణించగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.